ఎక్కడున్నాడు? ఉత్తరం వచ్చింది సార్, ఉత్తరం వచ్చింది. ఉత్తరం ఎక్కడి నుంచి? అబ్బాయి దగ్గర నుంచేనా? ఎట్లా ఉన్నాడు? ఎప్పుడు వస్తా అంట? ఈ నెల 16వ తేదీ బొబ్బర్లంక ఆనకట్ట వద్దకు 50,000 రూపాయలు తెస్తే అబ్బాయిని అప్పచెపుతామని దొంగలు రాశారు సార్. దొంగ? అబ్బాయి దొంగలు చేతులు చెప్పడా? ఇదిగో సెక్రటరీ, ఈ 50,000 కాదు 60,000 తీసుకుంటా. తీసుకెళ్లి దొంగలకి ఇచ్చి అబ్బాయిని తీసుకుంటాం. మనం దొంగలకు డబ్బు ఇవ్వడం ఏంటి సార్? ఉండండి, నేను వెళ్ళి పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసి వస్తాను. ఏం బుర్రయ్య అనేది? మనం పోలీసులకు రిపోర్ట్ చేశామని తెలిస్తే ఆ దొంగల అబ్బాయిని ఏం చేస్తారో ఏమో. ఏం చేసినా రిపోర్ట్ రాస్తారు సార్, మీరేం భయపడకండి. నేను వెళ్ళి పోలీసులకు ఫోన్ చేసి వస్తాను. బాబు మీరు రెడీయా? రెడీ. నేను చెప్పినంత జ్ఞాపకం ఉండదు కదా? ఇదిగో సార్ ఈ మనీ 50,000. ఇదిగో మీ బంగారు బాబు. బాబు నాన్న ఎక్కడ పోయారో? ఇది కదులుతాను. దొంగ సన్యాసి. హరి ఓం తత్సత్. ఏమిటి బ్యాగ్? నడుస్తాడు. ఏమిటిది? వాడు స్వామీజీ భక్తులు. భక్తుడు కాదు, పచ్చి దొంగ. ఆ దొంగల ముఠా నాయకుడు. కాకపోతే వాడి బ్యాగ్ ఇక్కడెందుకు విసేస్తాడు? అర్థం లేకుండా ఇతను ఎక్కడెందుకు ఉంటాడు? ఏం చెప్పమంటావు నాయన? అంతా వెంకటరమణుని సంకల్పం. వేదాంతం కాదు నాకు కావాల్సింది, యథార్థం. వేదాంతాన్ని ఆశ్రయిస్తేనే యథార్థం దొరుకుతుంది. సత్రం కట్టించడానికి చందాలు ఇస్తామని అమలాపురం భక్తులు ఆహ్వానించారు, మేము వెళుతున్నాం. అంతా అబద్ధం. ఇన్స్పెక్టర్ గారు, వారు నిజంగా సాములు వారేనండి. ఇన్స్పెక్టర్ గారు, నా బిడ్డను నాకు దక్కించారు. నా పోయిన తప్పు మళ్ళీ నాకు జరిపించారు. ఇప్పుడు ఆ స్వామిలో దొరికి వెళ్ళి పాపం కట్టుకోవడం లేదు. చెప్పండి, రండి పోదాం. నువ్వెక్కడికి పోతావులే స్వామిజీ. హరి ఓం తత్సత్. ఇదక్కయ్యా జరిగిన విషయం. ఆ పాత కథలన్నీ మర్చిపోయి నాతో ఉండమ్మా. చూడు, అదృష్టము లేదు, దురదృష్టము లేదు. అవన్నీ పిచ్చి నమ్మకాలు. అవి లేవంటే నేను ఒప్పుకోను. మన ప్రయత్నం కన్నా ఫలితం తక్కువ అయితే దురదృష్టం, ఎక్కువ అయితే అదృష్టం. అంతే. నిజం. మన హీరో రసశ్రీ గారు మందులో ఉన్నను మంచి మాట సెలవిచ్చినారు. ఈమెను ఇతరుకు తీసుకుని రావాలని నా నెత్తియును నోరును కొట్టుకుని మొత్తుకుంటుంది. విన్నవారెవరు? నా మరణు విన్నవారెవరు? ఏమిటండి ఆ మాటలు? ఈ అమ్మాయి మన దగ్గరికి వచ్చినప్పటి నుంచి మనకేం నష్టం వచ్చింది? ఇంకా ఏం నష్టం రావాలి తల్లి? ఆ మహాతల్లి అడుగు పెట్టిన తర్వాత ఒక్క నాటకమును ఆడలేదు, ఒక్క కాంట్రాక్టీను రాలేదు. చాలదా? చాలండి. ఏమండి, మొన్న ఒంగోలు నుంచి ఎవరో కాంట్రాక్ట్ వచ్చారుగా? వచ్చినాడు, అడిగినాడు, కానీ ఏమి ప్రయోజనము? రాబోవు నెలకట. అదియును మనం ఇంకనూ ప్రాక్టీస్ చేస్తున్న సభతుల కయ్యమనటి గంగా గౌరీ సంవాదమే కావలయునట. అది ఈమె అదృష్టం వల్లే వచ్చిందని ఎందుకు అనుకోకూడదు. ఎలాగో మనకు గంగ వేషానికి ఆర్టిస్ట్ కావాలి. ఆ వేషం ఏమే వేస్తుంది. అవునవును, చాలా బాగుంటుంది. వద్దండి, నా బ్రతికే నాటకం అయిపోయింది. నన్ను వెళ్ళనివ్వండి. ఎక్కడికైనా వెళ్తావమ్మా. నా బంగారు బాబుని వెతకటానికి. పిచ్చి పిల్ల, వయసులో ఉన్నదాన్ని ఒంటరిగా వెళ్ళి ఎక్కడని వెతుకుతావు. నా మాట విని నాటకంలో వేషం ఊరూరా తిరుగుతుంటాం కనుక ఎక్కడైనా నీ ప్రియుడు కనిపించవచ్చు. ఈ అభాగ్యురానికి అంత అదృష్టం అక్క. భారతి, బాధపడతాను, నేనున్నాను. మనోరమ, ఏం బాబు? నన్ను ఇక్కడి నుంచి పంపించేసే. నువ్వు చాలా మంచిదాను కదా బాబు. మన ఆ విషయాలు మాట్లాడకూడదు. ఇంకా చాలా చెడ్డవాడు. అయితే నాకే ఇత్తిను. వద్దు. పోనీ ఇత్తిను. నాకు అసలే వద్దు. మరేం కావాలి? నా భారత్ కావాలి. ఏ, నా పేరు బాగలేదా? బాగుంది. నేను అందంగా ఉన్నానా? ఓ, చాలా బాగున్నావు. నీకు నచ్చానా? ఓ, నువ్వంటే నాకెంతో ఇష్టం. అయితే నీతోనే ఉంటాను. ఆడుతూ పాడుతూ ఇద్దరం హాయిగా ఇక్కడే ఉందాం. ఏ, ఇక్కడే ఉంటే నా భారతం కలుసుకునేది ఎట్లా? భారతి 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 మంచిదాన్ని కాబట్టి ఇంతవరకు ఊరుకున్నాను. నీకోసం సర్వస్వం త్యాగం చేస్తున్న ఒక ఆడదాని ముందు మరొక ఆడదాని పేరెత్తితే ఎంత కోపం వస్తుందో తెలుసా? పిచ్చి పిచ్చి వేషాలు మాని భారతిని మర్చిపో.
బంగారు బాబు ఈ పాలు తీసుకో. నాకొద్దు. ఏ నా మీద కోపమా? నాకెవరి మీద కోపం లేదు, అందరికి నా మీద కోపం. అందుకే నన్ను అందరూ మోసం చేస్తున్నారు. బాబు ఎంత అమాయక హృదయం నీది. నిన్నెవరూ బాధించకుండా నేను చూస్తాను. ఈ పాలు తాగు. వద్దు. నువ్వు పస్తు పడుకుంటే నేను చూడలేను బాబు. అయితే నన్ను ఇక్కడి నుంచి పంపించేసే. నీ బాధ చూస్తుంటే నిన్ను తప్పించాలా ఉంది, కానీ నువ్వు నాకు దూరం అయిపోతావేమోనని నా భయం. నిన్ను విడిచినే ఉండలేను బాబు. విడిచిపెట్టి ఉండడం ఎందుకు? నాతో వచ్చే. నిజంగానా? మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా? ఒప్పిస్తాను. నువ్వు లేకుండా ఇంట్లోనే ఉండనని చెప్పేస్తాను. ఎన్నాళ్లకు విన్నా ఇంత మంచి మాట. బాబు నీకోసం ఏ త్యాగమైనా చేస్తాను. ఎలాగైనా నిన్ను తప్పిస్తాను. ఇదిగో ఈ బిళ్ళ తీసుకో. చెకింగ్ వరకు చూపించు. నిన్నెవరు సందేహించరు. నువ్వు వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర ఒక మూలగా కూర్చో, నేను వచ్చి కలుసుకుంటాను. ఇద్దరం కలిసి హైదరాబాద్ జనతలో వెళ్దాం. జాగ్రత్తగా వెళ్ళు. ఏమాత్రం అనుమానం కలిగినా ఇంతగానో చిక్కులో పడతాం. అటుగా వెళ్ళు. ఇప్పుడే ఆ గదిలోకి వెళ్ళింది ఒక్కడవే. ఇతని కోటు గడ్డంటోకి నెలపోయాయి. మొత్తం వాడు బయటకు వెళ్తుంటే ఎలా వదిలిపెట్టారు? తోకం చూపిస్తే వదిలిపెట్టామని మీరే చెప్పారు. ఇంకా తోకం చూసి పెట్టాడు, వదిలిపెట్టాం. నీకిచ్చిన టోకెన్ ఇంకొకటి దగ్గరికి ఎలా వెళ్ళింది? తెలియదండి. ఎవరు? నేను మిల్లు మేనేజర్ అండి. రావుడు వాడు ఎక్కడ పెట్టుకున్నాడు? ఈ దిన చాలా మంచి దిన. ఆండవాండ్లు మగవాండ్లు అందరికీ దండాలు చేసుకుంటాను. మన ప్రొడ్యూసరే పంకనామాల గోవింద స్వామి గారే చిలకలూరిపేటల మంచం మిఠాయి వ్యాపారం చేసి గంప గంపలుగా డబ్బంతా సంపాదించి ఉంటారు. ఆ డబ్బంతా తోడుకుని వచ్చి మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వేస్తారే. చాలా గొప్ప విషయ, సంతోషం. వారే ప్రారంభం చెయ్యపోయే భలే ప్రొడక్షన్స్ వారి అదుగో పులి ఇటుగో తోక చిత్రానికి నన్ను డైరెక్టర్ వాడిగా తోలుకుని వచ్చి ఉంటారని సంతోషం. మన ప్రొడ్యూసర్ వాడి ఫిలిం తప్పాలే, నిండా దూరం పరిగెత్తవాలని ఆ ఏడుకొండల వాడిని, ఆ దేవుడు వాడిని నేను అడుక్కుంటానే. అడుగు బంగారు. ఎవరా నువ్వు? ఒరే వీడే రేటు గుర్రం మాదిరి రన్నింగ్ లో వస్తాడే, సాంబార్లో మునుకుతాడే. ఒరే ప్రొడక్షన్ మేనేజర్, ఏమిటి ఇదంతా? ఏమిటా ఏడుపు? ముందు వాడు ఎక్కడ ఉన్నాడో వెతుకు. సార్, మా కుర్రాడు ఒకడు పారిపోయి వచ్చాడు. ఇక్కడున్నాడా అండి? నీవాడా వాడు? నోటికాడన్నాను నేలపాలు చేశాడు. కుర్రాడంట కుర్రాడు. ఇంకా సిగ్గు లేకొచ్చి అడుగుతున్నారు. ఉండవలకే ఓర్రా నువ్వు. ఈ దినం బకెటగా సాంబారు తాకుతామని సంతోషం చేస్తానే, అంతా నాశనం చేసి ఉడుస్తావే. దెబ్బ ఇస్తాను చూడు. బల్లి చచ్చిపడింది. బల్లే అది నేను చూసుకుంటానే. నువ్వు ఇక్కడ నిలుచుగా వీడిని చూసుకా.